నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యకి బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చిందో తెలుసా? బిగ్ బాస్ తెలుగు 9th సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో 3 వారాలలో గ్రాండ్ ఫినాలే ఉంది. ఇక ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టుగానే ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతోంది. ఇక ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య హౌస్ను వీడింది. ఆదివారం నాటి ఎపిసోడ్లో అతి తక్కువ ఓటింగ్ శాతం కారణంగా దివ్య ఎలిమినేషన్ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆమె హౌస్లో సుమారు 65 రోజుల పాటు ఉంది. దీంతో దివ్య 9 వారాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంది అన్న దానిపైన సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక తుఫాను వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా 4వ వారంలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన దివ్య తన ప్రత్యేక శైలితో ఆట తీరుతో మొదటి 2 వారాలకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె హౌస్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఎంట్రీతో ఆట తీరు కాస్త మారింది. ఇక బాండింగ్ బ్రేక్ వేసామా అన్నది ఇప్పుడు చూడాలి. దివ్య హౌస్లో కొనసాగిన 9 వారాల ప్రయాణంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటి అంటే భరణితో ఆమె బ్రదర్ సిస్టర్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భరణిని తండ్రిలా భావించిన తనుజతో మొదలైన దివ్య వైరం ఆ బాండింగ్తో మరింత పెరిగింది. ఇక దివ్య భరణిపై చూపించిన పెత్తనం న్యాచురల్గానే ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే భరణి ఆటను దెబ్బతీసిందనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో భారీగా వినిపిస్తున్నాయి. ఇక ఈ బాండింగ్ కారణంగా ఆటపై సరైన దృష్టి పెట్టలేకపోయానని, అదే తన ఎలిమినేషన్కు కారణమని దివ్య స్వయంగా అంగీకరించింది. 9 వారాలకి రెమ్యునరేషన్ తీసుకుంది. ఎంత అంటే దివ్య బిగ్ బాస్ హౌస్లో 9 వారాలు కొనసాగించింది. ఈ 9 వారాలకు ఆమెకు సెలబ్రిటీ స్థాయిలో పారితోషికం అందుకుంది అని టాక్ వినిపిస్తుంది. వారానికి రెమ్యునరేషన్ సుమారు 1,50,000. ఈ లెక్కన ఆమె మొత్తం సంపాదన 9 వారాలకు గాను 13.5 లక్షల నుండి 14 లక్షల వరకు లభించింది అని సమాచారం. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చి దాదాపు 2 నెలలకు పైగా హౌస్లో ఉండి ఇంత భారీ మొత్తంలో సంపాదించడం దివ్య కెరియర్కు ఖచ్చితంగా ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఇక గత వారం ట్విస్ట్, ఈ వారం అవుట్. నిజానికి చూసుకుంటే దివ్య గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఆమె తనుజతో గొడవ పడడం వల్ల టీఆర్పీ రేటింగ్ పెరిగింది అని టాక్ నడుస్తుంది. దీంతో బిగ్ బాస్ వ్యూహాత్మకంగా ఎలిమినేషన్ను పవర్ ఆస్త్రాను ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్కు రద్దు చేయించారు. ఇక అయితే ఈ వారం అంతా కూడా డేంజర్ జోన్లో ఉన్న దివ్య సుమన్ శెట్టిలతో ఉత్కంఠభరితమైన అగ్నిపర్వం టాస్క్ ద్వారా దివ్య ఎలిమినేషన్ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి హౌస్లో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు, సంజన, సుమన్ శెట్టి, భరణి, పవన్ వంటి 8 మంది అయితే కంటెస్టెంట్లు అక్కడ ఉన్నారు. ఇక వీళ్ళ వల్లే ఫినాలే రేస్ మరింత రసవత్తరంగా మారుతోంది.